నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను చందన ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం కోవిడ్ వ్యాక్సినేషన్ పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమీక్ష వ్యాక్సిన్ ఉత్పత్తి పంపిణీతో పాటు కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతాధికారులతో చర్చలు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్దేశించిన ప్రతి పని పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలంటూ అధికారులకు సూచన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలకు నిధులు విడుదల చేసిన ప్రణాళిక శాఖ హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాలకు కోటి చొప్పున 32 కోట్లు విడుదల మహానగరాల్లోనూ పేదలకు సొంతింటి కల సాకారం చేస్తున్నామన్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్ అంబేద్కర్ నగర్ లో 330 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రులు కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఐసీఎంఆర్ సరికొత్త రికార్డులు దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా కోవిడ్ టెస్టులు పాన్ ఆధార్ అనుసంధాన గడువు మరోసారి పొడిగింపు సెప్టెంబర్ 30 వరకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటన రేపు ఉదయం 11 గంటలకు పీఎం మన్ కీ బాత్ దేశ ప్రజలతో తనలోని భావాలను పంచుకోనున్న ప్రధాని ప్రత్యక్ష ప్రసారం చేయనున్న ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాలు కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తీరు ఎదురవుతున్న ఇబ్బందులు ప్రజల నుండి వస్తున్న విజ్ఞప్తులు వినతులు ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాల అమలు తీరు కొత్తగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు వర్చువల్ గా జరుగుతున్న ఈ సమావేశంలో ప్రధానమంత్రి కార్యాలయ అధికారులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నీతి ఆయోగ్ సభ్యులు పాల్గొన్నారు సమావేశంలో భాగంగా దేశంలో ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ కొనసాగిన తీరుతో పాటు రికవరీ రేటు పెరుగుతున్న విధానాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు కోవిడ్ వ్యాక్సినేషన్ ఉత్పత్తి పెంపు రాష్ట్రాలకు కేటాయింపు అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి జూలై 1 నుండి చేపట్టబోయే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు పల్లె ప్రగతి హరితహారంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ నిర్దేశించిన ప్రతి పని పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు ముందస్తుగా నిర్ణయించిన ఏ ఒక్క పని పెండింగ్లో లేకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు హరితహారంలో భాగంగా గ్రామాల్లో ప్రతి ఇంటికి 6 మొక్కలిచ్చి నాటించాలని సూచించారు ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు విస్తీర్ణం పెరిగి రాష్ట్రం ధాన్యాగారంగా మారిందని సీఎం కేసీఆర్ అన్నారు ఈ క్రమంలో రాష్ట్రానికి అదనపు రైస్ మిల్లులు అవసరమన్న ఆయన మిల్లుల సంఖ్యను పెంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు రాష్ట్రంలో పోడుభూముల సమస్యపై కూడా సీఎం కేసీఆర్ చర్చించారు సుదీర్ఘకాలంగా నలుగుతున్న ఈ సమస్య పరిష్కారానికి సమగ్రమైన నివేదికను సిద్దం చేయాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా రికార్డుల పరిధిలో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూమికి హద్దులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు కల్తీ విత్తనాల నిరోధానికి కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు తమ విశేష అధికారాలను ప్రయోగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ విషయంలో వ్యవసాయ పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పారు ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఉన్నతాధికారులు జిల్లాల కలెక్టర్లు అదనపు కలెక్టర్లు పంచాయతీరాజ్ పట్టణాభివృద్ది విద్యుత్ శాఖలతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కోసం జిల్లాకు కోటి రూపాయల చొప్పున రాష్ట ప్రభుత్వం నిధులు విడుదల చేసింది వచ్చే నెల నుండి పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రణాళిక శాఖ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలకు కోటి రూపాయల చొప్పున 32 కోట్ల రూపాయలను విడుదల చేసింది
కోవిడ్ నియంత్రణలో ఐసీఎంఆర్ కొత్త మైలురాయిని చేరుకుంది. దేశవ్యాప్తంగా ఈ నెల 25 నాటికి 40 కోట్ల మందికి పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించి కొత్త రికార్డును సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 40,18,11,892 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వ్యాక్సిన్ రాకముందు టెస్ట్, ట్రేస్, ట్రీట్ విధానాన్ని అనుసరించిన ఐసీఎంఆర్ భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. ప్రైమరీ కాంటాక్ట్లను గుర్తించడం ద్వారా కరోనా వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకుంది. ఇక దేశంలో కోవిడ్ టీకా తీసుకున్న వారి సంఖ్య 31,50,00,000కు చేరుకుంది. గత 24 గంటల్లో 61,19,000 టీకా డోసులనిచ్చారు. కొత్త కేసుల విషయానికి వస్తే 24 గంటల్లో దేశవ్యాప్తంగా 48,698 మందికి కరోనా నిర్ధారణ కాగా 64,818 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 96.72గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయోధ్య అభివృద్ది ప్రణాళికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. అయోధ్య విజన్ 2051 పేరుతో రూపొందించిన అభివృద్ది ప్రణాళికను ఉత్తరప్రదేశ్ ఉన్నతాధికారులు ప్రధానికి వివరించారు. మౌలిక వసతుల కల్పన, రైల్, విమాన, ఇతర రవాణా రంగాల ఏర్పాటు, రోడ్డు, జాతీయ రహదారుల నిర్మాణం అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. హరిత నగరంగా అయోధ్యను తీర్చిదిద్దే మాస్టర్ ప్లాన్ను ఈ సందర్భంగా ప్రధానికి అందజేశారు. ప్రణాళికలో భాగంగా పర్యాటక రంగ అభివృద్దితో పాటు ప్రపంచ స్థాయి మ్యూజియం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దున్నందున ముందు చూపుతో మఠాలు, సత్రాలు, ఇతర భవనాల నిర్మాణంపై కూడా ప్రధాని చర్చించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్టంలో లక్ష్యం మేరకు కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతోందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. రాష్ట వ్యాప్తంగా 1 కోటి డోసులు అందించిన వైద్య ఆరోగ్య శాఖకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ వెంగళరావు నగర్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కమాండ్ సెంటర్ను గవర్నర్ తమిళసై సందర్శించి పనితీరును పరిశీలించారు. కోవిడ్ కమాండ్ సెంటర్ ఏర్పాటు ప్రభుత్వ గొప్ప ఆలోచన అంటూ ఆమె ప్రశంసించారు. వార్ రూమ్, కాల్ సెంటర్ ద్వారా అవసరమైన వారికి వైద్య సేవల సాయం అందిస్తున్నారంటూ కొనియాడారు. కరోనా 3వ వేవ్ను ఎదుర్కోవడంలో భాగంగా వెంగళరావులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో కోవిడ్ కమాండ్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. దీని ద్వారా కమాండ్ సెంటర్తో పాటు కాల్ సెంటర్, టెలిమెడిసిన్ సేవలు అందిస్తున్నారు. message about the utility of the oxygen, availability of the beds, availability of ordinary beds, oxygenated beds, ventilated beds and ICU beds. Really I am excited about this because as a medical person it's my dream during the pandemic period such type of command rooms should be there, organized, so it will be very helpful for the medical fraternity to follow the cases and apart from that, because they are spotting out the utility of the oxygen and the availability of the oxygenated beds and the utility of the ICU beds, we can monitor the severity of the disease in a particular area, so that area could be concentrated. మహానగరాలు, పట్టణాల్లో సైతం పేదలకు సొంతింటి కల సాకారం చేస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ మాత్రమేనని రాష్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. హైదరాబాద్ పీవీ మార్గ్లోని అంబేద్కర్ నగరంలో నూతనంగా నిర్మించిన 330 2 పడకల గదుల ఇళ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో కలిసి ఆయన ప్రారంభించారు. చినుకు పడితే వణికిపోయే స్థితిలో ఉన్న బస్తీ పేదలకు ₹1 కోటి విలువైన ఇళ్లను ఉచితంగా అందజేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. అనంతరం లబ్దిదారులతో మంత్రులు ప్రత్యేకంగా ముచ్చటించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగానే ఉచితంగా పేదలకు గూడు కల్పిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పడితే వణికిపోతుంటే అట్లాంటిది ఇంత మంచి ఇండ్లు వస్తాయని అనుకోలేదని చెప్తే చాలా సంతోషకరమైన పండుగ వాతావరణంలో ఈ దావత్ చేసుకుంటున్న మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే కొద్దిసేపు మాట్లాడుకున్నాం. మంత్రి గారు చెప్పినట్టు అక్కడ మా ఆడబిడ్డలందరితో కూర్చొని తింటున్నప్పుడు, నాస్తా చేస్తున్నప్పుడు అడిగిన ఎట్లా అనిపిస్తుంది అన్న. వాళ్ళందరూ ఇది ఒక్కటే మాట చెప్పారు,
మేము మా తండ్రులు వచ్చిండ్రు ఇక్కడికి, ఎన్నడూ అనుకోలే అన్న ఇంత మంచి వాతావరణం ఇల్లు వస్తుంది అనుకోలేదు. అది కూడా ఒక ప్రైవేట్ ఓడిగిన ఇక్కడ కడితే ఇదే జాగల ప్రైవేట్ అపార్ట్మెంట్ ఉంటే 1.5 కోటి అవుతుండే. అది మాకు ఇలా ఒక్క పైసా కట్టే అవసరం లేకుండా ఇచ్చింది మా పెద్ద ఆయన కేసీఆర్ గారు అనే మాట వాళ్ళు చెప్తున్నప్పుడు గుండె నిండా సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఎందుకంటే ఇంతకంటే గొప్ప సేవ ఏమి ఉండదు. ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు చాలా విషయాలు చెప్పినారు. కానీ పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకంటే జీవితంలో మనిషి జీవితంలో ఈ రెండు చాలా కష్టమైన పనులు. పెళ్లి చేయాలంటే చాలా తిప్పలు పడాలి, ఇల్లు కట్టాలంటే కూడా. రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. ప్రగతి భవన్లో రేపు ఉదయం 11:30 ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని పార్టీల దళిత ప్రజా ప్రతినిధులను, నాయకులను ఆహ్వానించనున్నారు. సమావేశం సుదీర్ఘంగా సాగనున్న నేపథ్యంలో ఆహ్వానితులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. దళిత ప్రజా ప్రతినిధులతో కూడిన ఈ అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. వారితో పాటు ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు కూడా హాజరు కానున్నారు. వీరికి అధికారికంగా ఆహ్వానాలు పంపారు. రాష్ట్ర ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తోందని ఆయన ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని తీరుతామని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో జోగులాంబ బరాజ్ను ప్రతిపాదించారని ఆయన వెల్లడించారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి తీసుకోవాలన్నారు. ఏపీ నిబంధనలు పాటించకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని అన్నారు. జలవనరుల పంపిణీ విషయంలో కేంద్రం తీరు సరిగా లేదంటూ ఆయన ఆక్షేపించారు. అక్రమంగా నీళ్లను తీసుకోవడం కోసం ఉద్దేశించినటువంటి ప్రాజెక్టు కాబట్టి ఇది చెల్లనేరదు. ఈ ప్రాజెక్టు చేపట్టడం అనేటువంటిది చట్ట వ్యతిరేకమైంది. మేము వ్యతిరేకించడమే కాదు, ఖండించడమే కాదు, అది ముందుకు సాగకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. సరే, 2 రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత ఉన్న వనరులను కొంత నిబద్ధతతో, ముందు చూపుతో, పరస్పర సహకారంతో మాట్లాడుకొని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్న నీళ్లను సద్వినియోగపరుచుకునే విధంగా ప్రణాళిక రచించుకుంటే మంచిదని ఆనాడు స్నేహస్తం అందించడం జరిగింది. వారు ఆలోచిస్తామని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో రాష్ట ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యకురాలు డీకే అరుణ ఆరోపించారు. 16 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టులు నేటికీ పూర్తి కాలేదని ఆమె అన్నారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ది లేదని విమర్శించారు. తెలంగాణ తెచ్చుకున్నదే వివక్ష గురైనామని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈరోజు పాలమూరు జిల్లా వివక్ష గురైతా ఉంది. నీ నాయకత్వంలో, నీ పాలనలో ఇది సరైంది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎంబడే అవతల ఆంధ్రప్రదేశ్ లో కడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునండి. ఆ లోపాయికార ఒప్పందాన్ని పక్కన పెట్టి ఉద్యమం ఎందుకోసం చేసినాం, ఏ ఆకాంక్షలతో తెలంగాణ తెచ్చినాం, ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ కోసం ప్రజలు ఉద్యమం చేసిండ్రు, మరి ఇప్పుడు ఈ తెలంగాణలో మరి ఆకాంక్షలు ప్రజలవా లేదా కల్వకుంట్ల కుటుంబం ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. డీకే అరుణకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు, లేదా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో పాలమూరు జిల్లా యొక్క ఇంట్రెస్ట్ ను కాపాడేటటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్న విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టౌన్ పెద్ద ఎత్తున విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో భారత్మాల ఇక్కడికి వెళ్ళిపోయే కంటే ఊరు బయట నుంచి పోతే గనక ఇంకా పెద్ద ఎత్తున టౌన్ విస్తరణ జరుగుతుంది. భారత్మాల కొత్త రోడ్ ఎక్కడైతే ప్రతిపాదన ఏం చెప్తున్నామో అక్కడ దాకా విస్తరించినటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎవరో మన యొక్క పర్సనల్ యొక్క ఇంట్రెస్ట్ల కోసం
ఆకుపచ్చ తెలంగాణనే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం చేపట్టిన హరితహారం పథకంలో ప్రజలు తమ వంతుగా బాధ్యతలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న మొక్కలను నాటడంతో పాటు సంరక్షిస్తూ ప్రభుత్వ ఆశయానికి అండగా నిలుస్తున్నారు. అటవీ బంజరు భూముల్లో మొక్కల పెంపకమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన సీడ్ బాల్స్ విధానం క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలనిస్తోంది. మొక్కల పెంపకంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న పాలమూరు జిల్లాపై ప్రత్యేక కథనం. పాలమూరు జిల్లా వ్యాప్తంగా హరితహారం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ ఎస్ వెంకట్రావు సూచనల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ సీడ్ బాల్స్ విధానాన్ని గత ఏడాది అమలు చేసి మంచి ప్రయోజనాలు సాధించింది. గతేడాది తరహాలోనే ఈ ఏడాది కూడా 2 కోట్ల విత్తన బంతుల తయారీ లక్ష్యంతో మహిళా సంఘాల సభ్యులు రంగంలోకి దిగారు. గతేడాది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పాలమూరు మహిళల ఖ్యాతి నమోదవగా ఈ ఏడాది గిన్నెస్ రికార్డు సాధించే దిశగా కార్యాచరణ కొనసాగిస్తున్నారు. సీడ్ బాల్స్ తయారీ కోసం మహిళా సంఘాలకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీలోని నర్సరీల నుండి వేప, కానుగ, చింత, నారవేప, అడవి ఆముదం, బాదం, జామ, సీతాఫలం తదితర 25 రకాల విత్తనాలను తెప్పించి సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు. గతేడాది 10 రోజుల్లోనే 1.12 కోట్ల విత్తనాలు తయారీ చేయగా ఈ ఏడాది 25 రోజుల్లో 2 కోట్ల విత్తన బంతుల తయారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. సీడ్ బాల్స్ తయారు చేయడంలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. సీడ్ బాల్స్ కు అవసరమైన సేంద్రియ ఎరువులు, మట్టిని ప్రత్యేకంగా అందించడంతో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. మన జిల్లాని సస్యశ్యామలంగా చాలా గ్రీనరీగా ఉంచాలనే ఒక ఉద్దేశంతో ఒక మంచి ప్రణాళిక తయారు చేసి 1,70,00,000 డిఆర్డీఏకి, 30 లక్షలు మెప్మాకి మొత్తం 2 కోట్ల విత్తన బంతులు తయారు చేయడానికి స్వయం సహాయక సంఘ సభ్యుల చేత తయారు చేయించడానికి ప్లాన్ ఇచ్చారండి. ముఖ్యంగా ఏంటంటే ఈ మనకి 2 కోట్ల విత్తన బంతులు మన స్వయం సహాయక సంఘ సభ్యులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారు తయారు చేయడానికి రెడీగా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ ఇయర్ 1 కోటి విత్తన బంతులు మన స్వయం సహాయక సంఘ సభ్యులు తయారు చేసి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. అది చాలా గర్వంగా మన సంఘ సభ్యులకందరికీ కూడా ఉంది. అదేవిధంగా అదే రికార్డుని మళ్లీ బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో ఈసారి హరితహారంలో భాగంగా 2 కోట్ల విత్తన బంతులు తయారు చేయటకు 14 మండల మహిళా సమాఖ్యలోని 1,28,000 మంది మహిళలు పూనుకున్నారు. జిల్లాలో గతేడాది 1.12 కోట్ల విత్తన బంతులను అప్పన్నపల్లి రిజర్వ్ ఫారెస్ట్, కేసీఆర్ ఎకో పార్క్, మహబూబ్ నగర్ శివార్లలోని వీరన్నపేట గుట్ట, గండీడ్, మహ్మదాబాద్, కోయిల్కొండ, హన్వాడ, నవాబుపేట మండలంలోని అటవీ ప్రాంతాల్లో చల్లినట్లు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి యాదయ్య దూరదర్శన్కు తెలిపారు. వాటిలో దాదాపు 50% విత్తన బంతుల నుండి మొక్కలొచ్చాయని చెప్పారు. ఆ మేరకు అటవీ, పంచాయతీ అధికారుల నుండి తమకు ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పారు. గత సంవత్సరం 1 కోటి విత్తన బంతులను వెదజల్లడం జరిగింది. మహిళా సంఘాల ద్వారా గత సంవత్సరం 1 కోటి విత్తన బంతులను తయారు చేసి మరి ఫారెస్ట్ ల్యాండ్లో, బోడిగుట్టల్లో, ప్రభుత్వ స్థలాల్లో ఫారెస్ట్ ల్యాండ్లో వెదజల్లడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కలెక్టర్ గారు నిర్దేశించిన, మినిస్టర్ గారు నిర్దేశించిన 2 కోట్ల విత్తన బంతులను మహిళా సంఘాల ద్వారా మరి ప్రతి గ్రామంలో కూడా 445 గ్రామ పంచాయతీల్లో ఈ 2 కోట్ల విత్తన బంతులను తయారు చేస్తున్నాము. వాటిని 10 రోజుల పాటు షెడ్యూల్ నిర్ణయించుకున్నాం కలెక్టర్ గారు ఆదేశించిన మాదిరిగా. దాంట్లో భాగంగా ప్రతి గ్రామంలో కూడా మట్టి ఎరువును తోలి ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా సంఘ సభ్యులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారికి నిర్దేశించిన విధంగా మనం 2 కోట్ల విత్తన బంతులను జిల్లా స్థాయిలో సిద్ధం చేస్తున్నాము. మరి ఆయా ప్రాంతాల్లో తయారు చేసిన మహిళా సంఘ సభ్యులు తయారు చేసిన విత్తన బంతులను ఆయా గ్రామాల్లో, ఆయా మండల స్థాయిలోనే వెదజల్లడం జరుగుతుంది. మరి రెవెన్యూ సిబ్బంది ద్వారా మరి ప్రభుత్వ స్థలాలను, మరి కొండ ప్రాంతాలను, ఫారెస్ట్ ల్యాండ్ గుర్తించడం, అక్కడ సిద్ధం చేసిన విత్తన బంతులని మరి వర్షాలు రాగానే సకాలంలో స్పందించి వాటన్నింటినీ ఆయా ప్రాంతాల్లో వెదజల్లుతాం. ఎక్కడైతే మొక్కలు నాటడానికి వీల్లేదో, గుంతలు తీయడానికి వీల్లేదో అటువంటి ప్రాంతాల్లో విత్తన బంతులను వెదజల్లి హరిత జిల్లాగా మహబూబ్నగర్ జిల్లాను మరొక 2 కోట్ల బంతులతోటి హరిత జిల్లాగా చేయడానికి జిల్లా యంత్రాంగం మరి ఆదేశించిన మాదిరిగా మేము ఈ ప్రయత్నంలో ఉన్నాము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన అల్పాదాయ వర్గాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకాలు ఎంతో అండగా నిలుస్తున్నాయి. నిరుపేదలు, రోజువారీ కూలీలు, అల్పాదాయ వర్గాల సంక్షేమం కోసం రూపొందించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ఆహార భద్రతనిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న బియ్యం పేదల కడుపులు నింపుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పథకం అమలు తీరుపై ప్రత్యేక కథనం. కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన అల్పాదాయ వర్గాలు, రోజువారీ కూలీలు, వలస కార్మికులకు ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2020 మార్చిలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న పథకాన్ని రూపొందించింది. దీని ద్వారా దేశంలోని తెల్లరంగు రేషన్ కార్డు కలిగిన పేదలకు ప్రతి నెల 5 కేజీల బియ్యం లేదా గోధుమలు అందిస్తున్నారు. 2020 ఏప్రిల్ నుండి మే వరకు ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం కావడంతో మరో 5 నెలల పాటు పొడిగించారు. దేశంలోని 81 కోట్ల మంది ఈ పథకం పరిధిలోకి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. 521 రేషన్ కార్డ్స్ ఉన్నాయి మా ఊళ్ళో. 521 రేషన్ కార్డులకు బియ్యం పంపిణీ చేస్తున్నాము. ఒక మనిషికి 15 కిలోల చొప్పున, ఎంతమంది ఉన్నా మనిషికి 15 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నాము. మా ప్రధానమంత్రి మాకు పంపించిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. మా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దూరం డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు, ప్రతి ఒక్కరు మాస్క్ కంపల్సరీ ధరించాలి, శానిటైజర్ పెట్టినాం. ఇవన్నీ చూసుకుంటూ మేము కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బియ్యం పంపిణీ చేస్తున్నాం. వ్యవసాయ ఆధారితమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లక్షలాది మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కడుపు నింపింది. ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి ఆహార భద్రత కల్పించింది. జిల్లాలోని 277 రేషన్ దుకాణాల ద్వారా 1,22,378 కుటుంబాల్లోని ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి గౌరీశంకర్ తెలియజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోపల 277 చౌకధర దుకాణాలు కలవు. వాటికి ఈ కోవిడ్ సందర్భంగా ప్రభుత్వం వారి నుండి అన్ని బీపీఎల్ ఫ్యామిలీస్కి నిత్యావసరాలు అవసరం కనుక ఉచితంగా పంపిణీ చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. దాని క్రమంగా 5,391.735 టన్నుల బియ్యాన్ని కేటాయించారు. మన దగ్గర ఉన్న 277 దుకాణాల లోపల 1,22,378 బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ ఫ్యామిలీస్ అన్నిటికి కూడాను మనము ఈ ఆహార భద్రత కల్పించడానికి గాను ఈ బియ్యాన్ని మనం పంపిణీ చేస్తున్నాము. దీని లోపల ఈ నెల ఆహార భద్రతా కార్డు లోపల ఉన్న ప్రతి ఒక్క యూనిట్కి, అంటే ఒక కుటుంబ సభ్యునికి 15 కిలోలు ఉచితంగా ఇస్తారు. ఆపద సమయంలో ఇలాంటి పథకం ద్వారా తమ కడుపులు నింపారని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడం వల్ల తాము ఇతర పనులు చూసుకునే వీలు కలిగిందని చెబుతున్నారు. మాకు ఈ లాక్డౌన్లో ఏం పనులు దొరకకపోయినా కానీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద మాకు ఈ డీలర్ తరపున బియ్యం పంపిణీ జరుగుతున్నది. కరోనా విజృంభించిన వేళ లాక్డౌన్ సందర్భంగా ప్రజలందరూ ఇబ్బంది పాలవుతున్న వేళలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అన్నా పథకం కింద 15 కిలోల బియ్యం ఇవ్వడం చాలా హర్షదాయకమైన విషయం. ప్రధానమంత్రి గారు ఇలాంటి గొప్ప కార్యక్రమం చేసినందుకు ఒక పెద్ద దిక్కుగా ప్రధానమంత్రి కళ్యాణ్ గరీబ్ అన్న యోజన పథకం ద్వారా 15 కిలోల ఉచిత బియ్యం ఇవ్వడం అనేది హర్షదాయకమైనది. దీనివల్ల ఎంతో కొంత వారి యొక్క జీవనోపాధిని గడుపుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మీ అందరం హర్షిస్తాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట చెరువులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటును నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానని తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగానే మాదన్నపేట చెరువును మినీ ట్యాంక్ బండిగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అన్ని రకాల హంగులతో మాదన్నపేట చెరువును మినీ ట్యాంక్ బండిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇప్పటికే పాకాల పర్యాటక కేంద్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందుబాటులో తీసుకురావడంలో ముఖ్యంగా నర్సంపేట పట్టణం దినదిన అభివృద్ధి చెందుతున్న సందర్భంగా అనేక మంది విద్యార్థులు వేలాది మంది నర్సంపేటలో విద్యను అభ్యసించడం, పట్టణం కూడా దినదిన అభివృద్ధిలో భాగంగా
మరో 3-4 సంవత్సరాలు 1,00,000 జనాభాకు దగ్గరగా అభివృద్ధి పదవులు నడుస్తున్న నర్సంపేట పట్టణ ప్రజలకు, చుట్టూరు ఉన్నటువంటి గ్రామ ప్రజలకు అందుబాటులోకి ఓటింగ్ సౌకర్యం కల్పించడానికి ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకుని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రేపు ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం చేస్తారు. ప్రధాని ప్రసంగం వెనువెంటనే దూరదర్శన్ యాదగిరిలో ప్రసంగం పాఠం తెలుగు అనువాదం ప్రసారమవుతోంది. తిరిగి రేపు రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారం కానుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ క్యాంపెయిన్లో భాగంగా రామంతపూర్ దూరదర్శన్ కేంద్రంలో ఈ రోజు క్యాంప్ నిర్వహించారు. ఇందులో దూరదర్శన్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు మొదటి డోసు టీకాలను అందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట వైద్య ఆరోగ్య శాఖ తరపున డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది హాజరై అధిక సంఖ్యలో పాల్గొన్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు టీకాలు వేశారు. వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహణలో దూరదర్శన్ హైదరాబాద్ హెడ్ ఆఫ్ ది ఆఫీస్ టీఎస్ రామకృష్ణ, డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ నర్సయ్య కీలక పాత్ర పోషించారు. ఈరోజు ఈ దూరదర్శన్ ఆఫీస్లో వ్యాక్సినేషన్ సెషన్ స్టార్ట్ చేశాము ఇక్కడ. సో ఇక్కడ ఈ వ్యాక్సినేషన్ సెషన్ స్టార్ట్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఉప్పల్ పిఎస్సి కింద ఒక 5 సెషన్స్ ఈరోజు ప్లాన్ చేసినాము. ఒకటేమో ఈ రోజు నుండే కొత్తగా మొబైల్ వ్యాక్సినేషన్ టీం పెట్టినాము. సో వాళ్ళందరూ మార్కెట్స్ దగ్గర అక్కడ ఉండి వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి అక్కడ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడానికి వెసులుబాటుగా ఉంది. సో ఇక్కడ డైలీ ఒక 5 days షెడ్యూల్ చేసినాం. ఉన్న వాళ్ళందరికీ, వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికి కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి వెసులుబాటుగా ఆఫీస్ లోపలనే ఒక సెషను, ఒక మెడికల్ టీము, ఒక డాక్టరు వీళ్ళందరూ ఉండి సూపర్విజన్లో వ్యాక్సినేషన్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పాన్ కార్డ్, ఆధార్ అనుసంధాన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా గడువును 3 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 తేదీని తాజా గడువుగా పేర్కొంది. గతంలో విధించిన గడువు జూన్ 30తో ముగుస్తున్న వేళ కేంద్రం ఈ ప్రకటన చేసింది. పాన్, ఆధార్కు 2020 మార్చి 31వ తేదీని తొలుత గడువుగా పేర్కొన్నారు. తర్వాత దాన్ని 2020 జూన్ 30కి, ఆ తర్వాత 2021 మార్చి 31కి, అనంతరం ఈ ఏడాది జూన్ 30కి ఇలా గడువును కేంద్రం పలు దఫాలుగా పొడిగిస్తూ వచ్చింది. వివాద్ సే విశ్వాస్ పథకం గడువును కూడా మరో 2 నెలలు అంటే ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఫార్మ్ 16 గడువును జులై 15 నుండి జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కోవిడ్ వ్యాక్సినేషన్ పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమీక్ష. వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీతో పాటు కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతాధికారులతో చర్చలు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష. నిర్దేశించిన ప్రతి పని పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలంటూ అధికారులకు సూచన. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు నిధులు విడుదల చేసిన ప్రణాళిక శాఖ. హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాలకు 1 కోటి చొప్పున 32 కోట్లు విడుదల. మహానగరాల్లోనూ పేదలకు సొంతింటి కల సాకారం చేస్తున్నామన్న మంత్రి కేటీఆర్. హైదరాబాద్ అంబేద్కర్ నగర్లో 330 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రులు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఐసీఎంఆర్ సరికొత్త రికార్డులు. దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా కోవిడ్ టెస్టులు. పాన్, ఆధార్ అనుసంధాన గడువు మరోసారి పొడిగింపు. సెప్టెంబర్ 30 వరకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటన. రేపు ఉదయం 11 గంటలకు పీఎం మన్ కీ బాత్. దేశ ప్రజలతో తనలోని భావాలను పంచుకోనున్న ప్రధాని. ప్రత్యక్ష ప్రసారం చేయనున్న ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలు.